అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీదేవి. అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్ అయితే మొత్తం ఇంకా సర్దేయడం జరిగింది. చూసారా, టోటల్గా అసలు చూసేయండి ఎట్లా పెట్టామంటే ఇదంతా కూడాను ఫ్లవరింగ్స్ అనమాట. చామంతులు తెచ్చాం కదా మనం, ఇదిగోండి అన్నీ ఒక 7 కలర్స్ తీసుకొచ్చాము, నర్సరీలో తెచ్చాను. సో మొత్తం ఇలా ఫ్లవరింగ్ అంతా కూడాను ఈ కార్నర్ లో పెట్టామన్నమాట. మొత్తం ఫ్లవర్స్ పూసేయన్నీ కూడాను ఇలా కార్నర్స్ లో పెట్టుకొచ్చాము. ఇలాగా ఇక్కడ ఎల్లో ఉంది కదా, చక్కగా పూస్తుంది, అందుకని ఇవన్నీ కూడా ఇలా పెట్టుకొచ్చాం అనమాట. ఇలా ప్లస్ ఫ్రూట్స్ కూడా కొన్ని తెప్పించాను కదా నేను, అవన్నీ కూడా ఇలా పెట్టాము, ఇలా సర్దాము. దీంట్లో యాపిల్ బేరు, దానిమ్మ, తైవాన్ జామ, ఆరెంజ్, స్వీట్ నిమ్మ, వాక్కాయలు అంటారు కదా, అవి చెర్రీ ఫ్రూట్స్, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇట్లా పెట్టాము, ఇలా సర్దాము ఈ కార్నర్కి. ఈ 2 పిల్లర్స్ మధ్యలో ఇక్కడ ఇంకొక వరుస పెట్టాలి, ఇంకా కొంచెం మట్టి కావాల్సి ఉండే, దానికోసం కొన్ని బ్యాగ్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఇలా డ్రమ్లు ఉన్నాయన్నీ కూడా ఇలా సర్దేశాడు బాబు, ఇటోటి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఏం పెట్టకుండా జస్ట్ కలువలు పెంచుకోవడానికి ఈ 2 డ్రమ్స్ ఇలా పెడదామని అనుకున్నాము. ఇది ద్రాక్ష పెట్టాము. ఇటంతా కూడాను మొత్తం ఇక పైకి పందిరి మీద ఏదైతే పాకిస్తామో అవన్నీ కూడా ఇటు సర్దేశాము. ఇక్కడ అన్ని కూడా వంకాయ, బెండకాయ, టమాటా, మిర్చి అంతా కూడాను ఇటు పెడదాం అనుకున్నాం మనం. ఇది ప్లానింగ్, ఓవరాల్ ప్లానింగ్ మన గార్డెన్ కి. అంటే మనకు కొంచెం కూర్చోడానికి కానీ ఇటు ఫిషెస్ వేద్దామని ఇలా ఓవరాల్ గా వేసాము. ఇదిగోండి, ఇవి చూసారా ఏం చక్కగా ఆకుకూరలు వేయడానికి మడుల్లాగా తయారు చేసాడు. ఇప్పుడు వీటిల్లో మనం వేసాం పాలకూర, ధనియాలు అవి వేసాము. ఇవన్నీ కూడా ఈ 3 కూడాను ప్యూర్లీ ఆకుకూరల కోసం. ఇలా గార్డెన్ అంతా అయితే ప్లానింగ్ చేయడం జరిగింది చక్కగా. మొత్తం ఓవరాల్ గా మీకు చూపిస్తాను చూడండి గార్డెన్ అంతా కూడాను. ఇదిగో ఇంకా ఈ కార్నర్ కూడా అంత ఫ్లవరింగ్ పెడదామని ప్లాన్ చేసాము. ఓవరాల్ గార్డెన్ ఇలా ఉంది. పాపం 10 days అలా చేస్తానే ఉన్నాడు మా బాబు అయితే వర్క్. నేను ఈరోజు ఒక టాపిక్ మీద అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఇది ఎంతమంది తెలుసు ఏంటో నాకు తెలీదు, ఎంతమంది దానికి ఇదవుతున్నారో నాకు తెలీదు. సో యాక్చువల్గా నిన్న ఒక యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటే ఒక అతను బాగా ప్రముఖుడు, ఒక ఈటీ సుమన్ టీవీ ఎవరో దానికి ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట. ఏమంటాడంటే న్యూమరాలజీ, మీరు మీ పేరు మార్చుకోండి, మీ లైఫ్ మారిపోతుంది అని చెప్పి ఒక స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాడు. యాక్చువల్గా మనం ఇట్లాంటివన్నీ కొంచెం ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఇది ఎంతవరకు ఫేకు, ఎంతవరకు నిజము అనేది నేను చూస్తానన్నమాట. సో అలా చేసినప్పుడు ఆ నెంబర్కి ఏం చేశానంటే నా డేట్ ఆఫ్ బర్త్, పూర్తి నా పేరు, ప్రత్యేకించి నిన్న యూట్యూబ్లో ఏం చెప్తున్నాడంటే శ్రీదేవి అని పేరు మీద ఎలా ఉంటది అనేది చెప్తున్నాడు అనమాట. పర్టికులర్లీ ఆ పేరు మీద ఎస్ అనే అక్షరం గాని లేదనుకుంటే శ్రీ అనే అక్షరం మీద గాని ఎలా ఉంటదని చెప్తున్నాడు. చెప్పి ఏం చేశాడంటే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ ఫోన్ నెంబర్కి మీ రెగ్యులర్ గా పిలిచే పేరు ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి అన్నారు. పెడితే మేము మీకు వాయిస్ మెసేజ్ పెడతాము అసలు ఏంటి అనేది అన్నాడు. సరే అసలు అని నేను పెట్టాను అనమాట. పెడితే నిజంగా వాళ్ళు, నేను కొన్ని క్లిప్పింగ్స్ కూడా మీకు పెడతాను, పెట్టేసి ప్రతి దానికి కూడాను ఎన్ని వాయిస్ మెసేజ్లు అంటే ఎస్ అనే అక్షరంతో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదు, సమంత అలా ఉన్నది, ఎవరు 16 అనే అక్షరం మీ దాంట్లో వచ్చింది కాబట్టి ఇది మీకు మంచిది కాదు, చాలా మంది ప్రముఖులు అన్నమాట. ఇలా ఎంతెంత మందియో అలా చెప్పుకొని వచ్చి నిజంగా అది వింటే అండి సామాన్య జనానికి అబ్బా ఇంత ఉన్నదా దీంట్లో అనిపిస్తుంది. నాకు విన్నప్పుడు అనిపించింది, ఆ శివుడు కూడా ఎస్ అనే అక్షరంతోటే కదా స్టార్ట్ అయ్యాడు, శ్రీలక్ష్మి కూడా ఎస్ అనే అక్షరంతోటే కదా స్టార్ట్ అయింది, లక్ష్మీదేవి, అలాగే సరస్వతీదేవి, ఇప్పుడు ఆయనకి ఏదైతే పాండిత్యం ఇచ్చిందో సరస్వతీదేవి, ఆమె కూడా ఎస్ అనే అక్షరంతోటే కదా స్టార్ట్ అయింది. శివయ్య ఎస్ఏ, శ్రీ మహావిష్ణువు ఎస్ఏ, ఇలా అన్ని షిరిడి సాయిబాబా ఎస్ఏ,
నాకు భలే నవ్వు వచ్చిందండి. అంటే ఇది పెట్టి ఏం పెట్టాడంటే, మీరు ఒక 10,000 కట్టండి, మీకు ఏం రెమెడీసో నేను చెప్పేస్తాను అని అసలు చెప్తే నాకు, లేకపోతే నార్మల్ గా కావాలంటే 3,500 కట్టండి, లేదు మీకు విఐపి కావాలనుకుంటే 10,000 కట్టండి. ఏంటండి బిజినెస్? నిజంగా వాళ్ళు పెట్టిన వీడియోస్ వింటే నిజంగా కూడా భయపడతారండి. నేను ఈ టాపిక్ మీద ఈ రోజు నేను మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఎంత మంది వీళ్ళకి ఇలా బలైపోతున్నారు. 10,000 అంటే ఈ రోజుల్లో ఏమన్నా సామాన్యమా అండి? ఒక 20,000 శాలరీ వచ్చేవాడు, అరే కష్టాలు అందరికీ ఉంటాయండి, ప్రతి ఒక్కరికి కష్టం లేని జీవితం అయితే ఎవ్వరికీ ఉండదు, అందరూ సుఖంగా ఉన్నారు అనుకోవడం అనేది చాలా తప్పు. అన్ని ప్రముఖుల పేర్లు చెప్పి, ఇదిగోండి వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, సో మీరు ఇలా ఉండాలి, ఇలా చెప్పడం మొదలు పెట్టాడు. ఏదేదో ఆఖరికి కార్తీ గురించి, రజనీకాంత్ వీళ్ళ గురించి కూడా పెట్టాడు అనమాట. అంటే మనం అనుకుంటాం అనమాట, ఓహో వీళ్ళందరూ ఇన్ని కష్టాలు పడ్డారు కదా అందుకనే మనకు కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయి, మనం పేరు మార్చేసుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటే. పేరు మార్చుకుంటే కష్టాలు తీరవండి. మనము ఏం చెయ్యాలో అది చేస్తే కష్టాలు తీరిపోతాయి. ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేదు, పేరు మార్చుకుంటే హెల్త్ సెట్ అయిపోద్దా? అవ్వదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మెడిసిన్ తీసుకుంటేనే హెల్త్ సెట్ అవుతుంది, అంతే తప్ప మనకి హెల్త్ సెట్ అవ్వదండి. అది రాంగ్. అది నేనైతే అది నమ్మను. లేదు మనకి ఒక 1,00,000 రూపాయలు డబ్బులు కావాలి, ఊరికి ఎందుకు వస్తాయి? దానికోసం కష్టపడండి, వస్తాయి. లేదా ఒక 10,000 కావాలి, గోల్డ్ కొనుక్కోవాలి, కష్టపడండి, వస్తాయి. అంతేగాని పేరు మార్చుకున్నంత మాత్రాన వచ్చేస్తే ఇంతమంది ఎలా ఇదైపోతారండి. ఆఖరికి మోడీ గారి గురించి కూడా, ఆయన దాంట్లో 16వ నెంబర్ వచ్చిందట, అందుకే ఆయనకు పెళ్లి అవ్వలేదట. అసలు ఏం మాట్లాడాడోనండి, నాకు వింటే చాలా షాక్ అనిపించింది. దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. వినండి, నవ్వుకోండి, సరదాగా ట్యూన్ చేసుకోండి. మళ్ళా నాకు మీరు డబ్బులు కట్టేయండి, మీకు అన్ని రెమెడీస్ పంపించేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఆధార్ కార్డులు అన్నిట్లో పేర్లు ఉంటాయండి, ఇప్పుడు అన్ని మార్చేసేసి ఒక 49-50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఓహో ఇప్పటి నుంచి కొత్త పేరు పిలిపించేసుకుంటామా? చిన్నప్పటి నుంచి లేనిది ఆల్మోస్ట్ హాఫ్ లైఫ్ అయిపోయింది కదా, ఇంకేంటి? అన్ని చూసేస్తాము జీవితంలో, కష్టం, సుఖం, నష్టం, బాధ, సంతోషం, ఎవ్రీథింగ్ చూసాం కదా మనం. ఇంకా ప్రతిదీ కూడాను. అసలు శ్రీదేవి అనే పేరుతోటి 90% కష్టాల్లోనే ఉండొచ్చు. వాళ్ళ కర్మఫలాల్ని బట్టి వాళ్ళు అనుభవించవచ్చు. ఇవి ఇప్పుడు మనం అవన్నీ తప్పించుకుంటే నేను ఉంటారు మా గురువు గారు చెప్తారు, మనం ఇవన్నీ తప్పించుకోవాలని చూస్తే మన బిడ్డలకు వెళ్తాయంటే ఆ కర్మఫలాలన్నీ. ఏదన్నా ఉన్నాయంటే మన తల్లిదండ్రుల నుంచి మనకి వస్తాయి, మనకు వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ అనుభవించేస్తే మన బిడ్డలు సుఖంగా ఉంటారు. మనం ఎవరమైనా ఓవరాల్ గా చెప్పేది ఏంటి? మన పిల్లలు సుఖంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలనే చెప్తారు. ఎవరమైనా, ఏ పేరెంట్స్ అయినా అదే ఆలోచిస్తారు. అలాంటప్పుడు మన పిల్లలకి ఏది ఇవ్వాలని మనం కోరుకోకూడదు. వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి తప్ప, వాళ్ళకి ప్రశాంతతని ఇవ్వాలి తప్ప, వాళ్ళకి బాధనైతే ఇవ్వకూడదు. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీ ఎవరినన్నా నేను హర్ట్ చేస్తుంటే క్షమించండి. కాకపోతే ఇలాంటి వాటి జోలికి దయచేసి వెళ్ళకండి. అంత డబ్బులు కట్టేసి వాళ్ళ కోసం ఒక యూట్యూబ్ చేసేసి మీరు ఇది చేసేయండి, అది చేసేయండి అని చివరికి వచ్చి డబ్బులు కట్టేయండి అని నేను ఇలాంటివన్నీ చూసా. ఇవి కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద నడుస్తుంది కదా యుద్ధం, అలాంటిదేనండి ఇది కూడాను. దయచేసి వాడి జోలికి వెళ్ళకండి. ఆ 10,000 ఉంటే మీకు కష్టం తీరుతుంది. మీకు హెల్త్ బాగాలేదంటే 10,000 అలా కట్టేసి హెల్త్ సెట్ అవ్వదండి. ఆ 10,000 తోటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, తగ్గుద్ది. ఇది నేను చెప్దాం అనుకున్నాను. ఇంకా 2-3 టాపిక్స్ ఉన్నాయి మీకు. ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు మనం మాట్లాడుకుందాం. మన గార్డెన్ లో కూర్చొని ఇలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది కదా మన గార్డెన్ అంతా కూడా. మా ఊడైతే చాలా చాలా కష్టపడ్డాడండి 10 days నుంచి పాపం. ఆడు ఇలా చేయబట్టే ఇదంతా ఒక కొలిక్కి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా వచ్చి గార్డెన్ లో కూర్చుంటే. నిజంగా నేను ఒక 25 days నుంచి హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నాను. ఎంత పీస్ఫుల్ గా ఉందో. నేను నిజంగా ఈ గార్డెన్ లోకి రావడం వల్ల కొంచెం ఈ రోజుకైతే ఒక 10% రిలీఫ్ వచ్చింది నాకైతే అనిపించింది ఈ 25 days లేనిది. సో అది నాకు చాలా చాలా హ్యాపీగానే ఉన్నది, ప్రశాంతంగా ఉంది. మళ్ళీ నా జాబు ఇవన్నీ నా పనులు నేను చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. ఇదండి ఈరోజు టాపిక్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ తోటి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.